BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. ప్రస్తుతం మనం ఉన్నాం తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో. అలాగే మనతో పాటు ఉన్నారు సిఇఓ ఎస్ఎన్ రెడ్డి గారు, కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు. మనం గతంలో కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాము. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇష్యూ అందరికీ తెలిసిందే. రీసెంట్ గా బ్లాక్ బాక్స్ లో మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాయి. లోపల అప్పటికే ఇంజిన్స్ ఆఫ్ అవటం, ఎందుకు ఆఫ్ చేసావు ఇంజిన్స్ అని చెప్పి కో పైలట్ ని అడగటం, నేను ఆఫ్ చేయలేదు నాకు తెలియదు అని చెప్పి కో పైలట్ చెప్పడం, ఇమ్మీడియట్ గా మేడే కాల్ ఇవ్వడం, ఆ తర్వాత వితిన్ 30 to 40 సెకండ్స్ లోనే ఎయిర్ క్రాఫ్ట్ కొలాప్స్ అయిపోవటం, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం విత్ స్టాఫ్. సో ఇవన్నీ మనకు తెలిసిందే. అసలు ఎయిర్ క్రాఫ్ట్ ఎలా టేక్ ఆఫ్ తీసుకుంటుంది, ఇంజిన్ కి ఆయిల్ సప్లై లేదా ఫ్యూయల్ సప్లై ఆగిపోయిందని ఎలా తెలుస్తుంది, ఒక ఇంజిన్ ఆగిపోతే రెండో ఇంజిన్ పనిచేసే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మొత్తం డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఏవియేషన్ అకాడమీలో ఎస్ఎన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కెప్టెన్ అభినయ్ కూడా ఉన్నారు. అన్ని కూడా మనకి డైరెక్ట్ గా ఇప్పుడు చూపిస్తారు, వాళ్ళు చూద్దాం లైవ్ లో. సార్ చెప్పండి, ఇప్పుడు ఇదంతా సిమ్యులేటర్ కదా, ఇది ఏం జరిగింది? ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సార్ ఇప్పుడు ఇంజిన్ ఆయన స్టార్ట్ చేసిండు, అక్కడ బయట రన్వే మీద ఉంది ఎయిర్ క్రాఫ్ట్ రెడీ. యా ఓకే. నా ఇట్ విల్ టేక్ ఆఫ్. మీరు చూడండి అక్కడ టేక్ ఆఫ్. మనం టేక్ ఆఫ్ తీసుకుంటున్నాం. ఇవి ఇంజిన్ థ్రాటల్స్ అన్నమాట. ఫ్రంట్ పెట్టాడు, ఫ్రంట్ పెట్టేవాళ్ళ పవర్ వస్తుంది. పవర్ రాగానే ఎయిర్ క్రాఫ్ట్ మూవ్ అవుతుంది. బిల్డింగ్స్ ఇట్లా ఏం లేవు. బిల్డింగ్స్ ఉండేస్తుంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ వస్తే బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే సార్, ఓకే. అది ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగింది అదే కదా, వెంటనే బిల్డింగ్స్ ఉండటం వల్ల ప్రాబ్లం అయింది. బిల్డింగ్స్ లేకపోతుంటే ప్రాబబ్లీ దే వుడ్ హావ్ ల్యాండెడ్ ఇన్ ఫీల్డ్, ప్యాడీ ఫీల్డ్ లోన అట్లేదన్నా ఫీల్డ్ లో ల్యాండ్ అవుతారు. డెత్స్ కాకపోతే కరెక్ట్ సార్, కరెక్ట్. ఆర్ మేబీ ఆ 400 feet లోపల రెండు ఇంజన్స్ పికప్ అవుతుంటే దే వుడ్ హావ్ అగైన్ గాన్ అప్ ఆల్సో. సార్ ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకోవడానికి నౌ వి ఆర్ టేకెన్ ఆఫ్, తీసేసుకున్నారు కదా. ఇప్పుడు నౌ వి ఆర్ గాన్ టు ది ఎయిర్. ఓకే. రన్వే మీద ఎంత టైం లిమిట్ ఉంటుంది సార్? రన్వే మీద కొంచెం సేపు మూవ్ చేస్తారు కదా పైలట్. ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ 20 to 35 seconds. అంతే డిపెండింగ్ ఆన్ ది లోడ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్, స్పీడ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్, విండ్ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ముందర నుంచి హెడ్ నుంచి ఎక్కువ స్ట్రాంగ్ విండ్ ఉంది అనుకోండి, మనం తొందరగా టేక్ ఆఫ్ అవుతాం. ఎయిర్ క్రాఫ్ట్ లో మనం ఇప్పుడు 300 passengers ఉన్నది కదా, ఓన్లీ 200 తీసుకుపోతున్నాం అనుకోండి, తొందరగా టేక్ ఆఫ్ అవుతాం. ఎయిర్ క్రాఫ్ట్ లో మనం ఫుల్ ఫ్యూయల్ ఉండి ఫుల్ ప్యాసింజర్స్ ఉంటే ఎక్కువ రన్వే, ఎక్కువ టైం తీసుకు. రన్వే మీద నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను సార్, ఎనీథింగ్ ఫ్రమ్ 20 to 35 seconds ఇట్ టేక్స్. కానీ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేశాను 2-3 minutes కూడా రన్వే మీద మూవ్ అవుతూనే ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు అట్లా. అదేమో రన్వే మీద కాదు, మనం రన్వే పోయి లైన్ అప్ వరకు గ్రౌండ్ మీదనే పోతాం. గ్రౌండ్ మీదనే పోతూనే పోతుంది. రన్వే ఎక్కడో ఉంటే రన్వే పోవాలంటే ఇట్ టేక్స్ టైం. సో దాంతో టైం పడుతుంది అనమాట. ఒకసారి రన్వే మీద ఉండి ఇఫ్ లైన్ అప్ టు టేక్ ఆఫ్, రెడీ ఫర్ టేక్ ఆఫ్ అంటే పవర్ ఇచ్చిన కాడ నుంచి 20 to 35 seconds. అంతే. వెరీ రేర్లీ ఇట్ టేక్స్ 37-38 seconds if the aircraft is fully loaded and all that. సో ఇంతే టైం లోపల ఎయిర్ క్రాఫ్ట్ అహ్మదాబాద్ ఈసారి ఫ్లైట్ లో ఉన్నప్పుడు మీరు చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ అవుతుంది కదా, మూవ్మెంట్ అయినా కాబట్టి టైం తీసుకోండి. అవునా? కంపల్సరీ అబ్జర్వ్ చేస్తాను సార్. టేక్ ఆఫ్ ఎయిర్ లాగా వచ్చేది చూడండి, ఇది ఆల్మోస్ట్ అబౌట్ 25 to 30 seconds. 35 maximum. This is we are over Hyderabad city. We are flying over Hyderabad city. మొత్తం హైదరాబాద్ సిటీ. ఓకే, హైదరాబాద్ సిటీ అన్నమాట. ఇంత టైం తీసుకోలేదు కదా సార్, యాక్చువల్లీ అహ్మదాబాద్ లో జరిగిన యాక్సిడెంట్స్ ఇంత టైం పట్టలేదు. జస్ట్ అబౌట్ 30-35 seconds. 30 to 40 seconds లోపల అయిపోయింది. సో ఇది మీరు ఇక్కడ చెప్పండి సార్, ఇదేంటి, దీన్ని ఇప్పుడు ఏమవుతుంది ఇది చెప్పండి. మీకు వేరే సిమ్యులేటర్ చూపిస్తాను. ఈ గేర్ తీసుకుంటారు, గేర్ ఇది టేక్ ఆఫ్ అయినాక 30 to 40 feet లోపల గేర్ అప్ అని కెప్టెన్ అంటాడు. అప్పుడు కో పైలట్ విల్ గివ్ గేర్ అప్. అది మళ్ళీ 400-500 feet వచ్చిన తర్వాత సే ఫ్లాప్స్ అప్. వేరే సిమ్యులేటర్ నేను చూపిస్తాను. ఓకే ఓకే. దానిలో 2 ఇంజన్స్ ఉంటాయి. ఇది సింగిల్ ఇంజన్ దా సార్? సింగిల్ ఇంజన్ అన్నమాట. ఈ సిమ్యులేటర్ సింగిల్ ఇంజన్ కి వర్క్ చేస్తుంది. ఇంకోటి 2 ఇంజన్. ల్యాండింగ్ తీసుకోండి చూద్దాం ఒకసారి. అది పొజిషన్ అప్రోచ్ అంటే అప్రోచ్ పొజిషన్ అంటే ఏంటంటే, అంటే రన్వేకు ఫైనల్ ల్యాండింగ్ పోతున్నాడు అది పెడతాం. ఇదంతా తిరిగి మళ్ళీ వచ్చిన దానికంటే సేవ్ ది టైమ్ ఇన్ ది సిమ్యులేటర్ వి ఆర్ పుట్టింగ్ యూ ఇన్ ది అప్రోచ్ టు ల్యాండ్.
ఇప్పుడు ఇదే సిమ్యులేటర్ మీద క్యాప్టెన్స్ అందరికి ట్రైన్ చేస్తారు Training ఫస్ట్ చేస్తారు. స్టార్టింగ్ ఇక్కడే. స్టార్టింగ్ ఇది సింగిల్ ఇంజిన్ మీద చేస్తారు, తర్వాత ట్విన్ ఇంజిన్ మీద చేస్తారు, తర్వాత బోయింగ్ ఏ మోడల్ అవుతుందో 787 ఉంటే 787 మీద దాని మీద ట్రైనింగ్ ఇస్తారు సిమ్యులేటర్ లో. ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది? ఇది 172 సెస్నా 172. బోయింగ్ 787 ఉందా మన దగ్గర? ఇక్కడ లేదు మన దగ్గర. అయితే ఏదైనా దగ్గరగా ఉంటాయి కదా సార్, ఈ కొంచెం అటు ఇటుగా సిమ్యులేటర్స్ ఇంజిన్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయా? కొంత చాలా డిఫరెన్స్, కొంచెం చాలా ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది సింగిల్ ఇంజిన్ చిన్నది అనమాట. తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తుంది ట్విన్ ఇంజిన్ చూపిస్తాము. ఓకే, ఇప్పుడు మనం ల్యాండింగ్ ప్రిపేర్ అవుతుంది అంతే కదా? ల్యాండింగ్ ఇప్పుడు ల్యాండింగ్ అక్కడ రన్వే కనపడుతుంది, నల్లగా కనపడుతుంది కదా, దట్ ఈస్ ద రన్వే. ఓకే కాదు సార్, దట్ ఇస్ ద బేగంపేట రన్వే, అదే హుస్సేన్ సాగర్ చెరువు. ఇదా లెఫ్ట్ సైడ్ హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ చెరువు. ఓకే కాదు, రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందా లేకపోతే ల్యాండింగ్ ఎక్కువ టైం పడుతుందా సార్, లేదా రెండు సేమ్? ల్యాండింగ్ ఏమో మీరు బయట నుంచి వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ కాబోతున్నారు, టేక్ ఆఫ్ ఏమో ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పోతున్నారు, ఏమో బయట నుంచి వస్తున్నాం. ఆ డిఫరెన్స్ అనమాట. నేను టైం అడుగుతున్నాను సార్. టైం అదే, ఇది మనం 10 మైల్స్ ఉన్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటాం, 5 మైల్స్ ఉంటే ఇంకా తక్కువ, 1 మైల్ ఉన్నప్పుడు ఇంకా తక్కువ, డిపెండింగ్ ఆన్ యువర్ డిస్టెన్స్. ల్యాండింగ్ వరకు వచ్చిన టేక్ ఆఫ్ అప్పుడు ఓన్లీ ఆ రన్వే మీదనే ఎంత రన్ తీసుకుంటారు. అదే నేను చెప్పింది 25 to 35 సెకండ్స్ అన్నది ఓన్లీ రన్వే మీద టేక్ ఆఫ్. రన్వే మీద ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉంటుంది సార్ ఫ్లైట్ పర్ అవర్? ఇనిషియల్ గా 0 ఉంటది, 0 నుంచి ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్, ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ 60 మైల్స్ పోవాలి, అయితే టేక్ ఆఫ్ అవుతుంది. బోయింగ్ 787 140 to 150 మైల్స్, 140 to 150 మైల్స్. దానికి ఎంత అయితే స్పీడ్ లిమిట్ ని ఫస్ట్ డిసైడ్ చేస్తారో అదే స్పీడ్ లిమిట్ అలా స్పీడ్ గా వెళ్ళిపోయి ల్యాండ్ అవడానికి లేదు. ల్యాండింగ్ కొరకు కూడా ఒక స్పీడ్, ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఒక స్పీడ్ ఉంటుంది అనమాట. ఆ స్పీడ్ లోపలనే వచ్చి ల్యాండ్ కావాలి. అంటే ఎంత అయితే ముందు డిసైడ్ అవ్వబడుతుందో అదే వెయిట్ ను బట్టి, అదే సార్ ఆ యొక్క ఎయిర్పోర్ట్ ను బట్టి, ఎయిర్పోర్ట్ ఎలివేషన్, ఎయిర్పోర్ట్ కి కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆ రన్వే కు లెఫ్ట్ సైడ్ కు 2 వైట్ లైట్స్ ఉన్నాయి, 2 రెడ్ లైట్స్ ఉన్నాయి. రెడ్ లైట్స్ ఉన్నాయి, అవును. దట్ ఈస్ ద కరెక్ట్ ప్రొఫైల్ అన్నమాట. ల్యాండింగ్ కొరకు మెయింటైన్ సేమ్ ప్రొఫైల్. అవును, లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి సార్ రన్వే పైన, ఎందుకు అవి? రన్వే పైన బ్లింక్ అయితే వేరు, ఇదేమో రన్వే అప్రోచ్ లైట్స్ అన్నమాట. అంటే ఏది రన్వే అని తెలియడం కోసమా? రన్వే ఎక్కడ ల్యాండ్ కావాలి, అదే ఏది రన్వే ఎక్కడ ల్యాండ్ కావాలి. ఇప్పుడు ఈ రన్వే ఇక్కడ నుంచి చాలా పొడుగుంది కదా, అవును, ఈ యారోస్ ఉన్నాయి కదా, యారోస్ ఉన్న దగ్గర మనం ల్యాండ్ కావద్దు అనమాట, యారోస్ దాటి ల్యాండ్ కావాలి. ఓహో, అట్లా. ఎందుకలా సార్? అంటే ఈ యొక్క రన్వే ఒక్కొక్క ప్లేస్ లో రన్వే బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు అప్రోచ్ లో ఏదైనా చెట్లు, బిల్డింగ్స్ ఉండేదంటే లేట్ గా ల్యాండ్ అవుతాం, అది లేకపోతే ఫుల్ రన్వే ల్యాండ్ అవుతాం అనమాట. ఇప్పుడు శంషాబాద్ అంటే మీరు ఫుల్ రన్వే ల్యాండ్ కావచ్చు, ఎక్కడైనా ల్యాండ్ కావచ్చు. ఆ లైట్స్ ఎందుకు బ్లింక్ అవుతాయి దానిపైన? అసలు రన్వే పైన, రన్వే పైన ఏం బ్లింక్ కావు. ఇప్పుడు ఈ రన్వే మనం తీసుకుపోయేదానికి గ్రీన్ లైట్స్ ఉంటాయి, గ్రీన్ లైట్స్ ను ఫాలో అయిపోవాలి. ఇప్పుడు చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకేసారి వచ్చినప్పుడు ఏది ఎక్కడ ల్యాండ్ అవ్వాలని ముందే డిసైడ్ చేస్తారు. అట్లా కాదు, ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఒకసారి ల్యాండ్ కావచ్చు రన్వే మీద. ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ, ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ ల్యాండ్ అవటం ఉండదు. At a time they can permit only one aircraft to land. ఇది అయినాకనే అప్పుడు చక్కర్లు కొట్టాల్సిందే గాల్లో. ఓకే, ఎయిర్పోర్ట్ లో చాలా హైట్ లో ఒక పోల్ లాగా కనిపిస్తుంటుంది, అదేంటి? ఏటీసీ టవర్. ఓకే, దాన్ని బేస్ చేసుకునే ల్యాండింగ్ ఉంటుందా? వాళ్ళు మన ఎయిర్ క్రాఫ్ట్ చూస్తుంటారు, చూసి మనకు ల్యాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే కమాండ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయండి? ఇక్కడ హెడ్సెట్ ఇక్కడేం కనిపించదు, వినిపిదు. విండ్ ఎంత విండ్ ఉన్నది, ఏ డైరెక్షన్ లో ల్యాండ్ కావాలి మనం. ఓకే, మన ఇండియాలో ఓన్లీ ఈస్ట్ ఆర్ వెస్ట్ డైరెక్షన్ వస్తాం అనమాట. సో అది ఈస్ట్ రన్వే ఉందా, వెస్ట్ రన్వే ఉందా, ఈస్ట్ నుంచి విండ్ ఉందా, వెస్ట్ నుంచి విండ్ ఉందా చూసి వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అనమాట, ఈ రన్వే యూజ్ లో ఉంది అని. అంతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఇక వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆల్రెడీ వాళ్ళు రన్వేకి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత సడన్ గా ఆపేయాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? ఏటీసీ చేతుల్లో ఉండదు.
ఇప్పుడు ఇక్కడ మేడే అని చెప్పి కూడా వాళ్ళు ఏం చెప్పదాలో వాళ్ళ చేతులు ఏమి ఉండదు. ఇదంతా పైలటెడ్ డిశ్చార్జ్ చేస్తాడు. ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్, అంతే అంతే. మేడే అని చెప్పి అది హైట్ లో ఉండేది ఉంటే, ఆ టైం ఉండేది ఉంటే యూ విల్ టెల్ నాది లెఫ్ట్ ఇంజిన్ ప్రాబ్లం ఉంది, ఆ రైట్ ఇంజిన్ లో ఫైర్ వచ్చింది ఇది అని చెప్పగలుగుతాడు అనమాట. నా హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది చెప్పగలుగుతాడు. ఇక్కడ టైం లేదు, హైట్ లేదు, రెండు లేవు. అది చాలా సార్లు కింద ఏటీసీ నుంచి పర్మిషన్ లేక గాల్లోనే మళ్ళీ రౌండ్స్ కొడతా ఉంటారు. ఇప్పుడు ఒకసారి 5-6 ఎయిర్క్రాఫ్ట్ వచ్చినాయి అనుకోండి, వాడు ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ పర్మిషన్ ఇస్తాడు. ఆ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యి రన్వే క్లియర్ అయినాక అప్పుడు మళ్ళీ ఇంకోటి రావాలి. టేక్ ఆఫ్ కి అయితే ఒకేసారి ఇస్తారా అండి వెంటనే? అట్లా ఏముండదు అసలు. టేక్ ఆఫ్ కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత అది కంఫర్టబుల్ టేక్ ఆఫ్ అయినాకనే ఇస్తారు. ఎనీ టైం 1 at a time ఫర్ ల్యాండింగ్, 1 at a time ఫర్ టేక్ ఆఫ్. 500 meters ఉందని చెప్తుందా? 500 feet లో హైట్. ఓకే అంటే మనం ఎంత ఫీట్ లో హైట్ లో ఉన్నామో కూడా చెప్తుంటది ఎప్పటికప్పుడు. ఓకే, ఓన్లీ ఫైనల్ లోయర్ లెవెల్స్ మాత్రమే. ఓకే, జస్ట్ ల్యాండింగ్ కాకముందు. ఏటీసీ నుంచి వస్తుందండి ఇవి ఏరో లైట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన ఇద్దరు డే టైం చూసిన వాళ్ళు ఏరోస్ ఉన్నాయి కదా, ఈ నైట్ లో మీకు ఏరో లైట్స్ ఉంటాయి. అంటే అంతవరకు ల్యాండ్, ఆ గ్రీన్ వరకు, గ్రీన్ కంటే ముందు ల్యాండ్ కావద్దు, దాటాకనే ల్యాండ్ కావాలి, గ్రీన్ తర్వాతనే ల్యాండ్ కావాలి. ఎందుకండి ఇంత లోపల ఎందుకు ల్యాండ్ కావద్దు అంటే, ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ కావాలంటే మీరు అప్రోచ్ అయినప్పుడు మధ్యన చెట్లు బిల్డింగ్స్ ఉంటాయి అనమాట, అవి అవాయిడ్ చేయాలంటే దాటాకనే అవ్వాలి. సో ఇప్పుడు క్లియరెన్స్ ఉన్నట్టు. ల్యాండ్ అయ్యాం కదా. ఇప్పుడు ఒకసారి 2 ఇంజిన్స్ ది చూపించండి సార్. మనం ఉన్నాము డబుల్ ఇంజిన్ ఉన్నటువంటి సిమ్యులేటర్, అంటే కాక్పిట్ లో ఉన్నాం. యాక్చువల్ గా కాక్పిట్ లో ఉన్న లైట్ కూడా చూడండి కనిపిస్తుంది. తర్వాత నా ఎదురుగుండా పైలట్, కో పైలట్ ప్లేస్ లో నేను ఉన్నాను ప్రజెంట్. సో మనతో పాటు ఎస్ఎన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడనే. ఏదైతే మొన్న అహ్మదాబాద్ లో ఇన్సిడెంట్ అయిందో దానికి సంబంధించినటువంటి ఇంజిన్ సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు అహ్మదాబాద్ లో 2-3 అనే రన్వేలో ఫ్లైట్ ఎక్కడైతే టేక్ ఆఫ్ తీసుకొని యాక్సిడెంట్ అయిన ఫ్లైట్ వెళ్ళిందో సేమ్ అదే రన్వే మీద ఇప్పుడు ఈ సిమ్యులేటర్ లో మనం చూడబోతున్నాము. ఎలా టేక్ ఆఫ్ అయింది, ఎలా పడిపోయింది అన్ని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ప్రాబ్లం ఎక్కడుందో కూడా మనకి ఎస్ఎన్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు విందాం. సార్ చెప్పండి, ఇదేంటి సార్? అది ల్యాండింగ్ గేర్ అంటారు. కింద వీల్స్ ఉంటాయి కదా, అవును, ఆ వీల్స్ యొక్క కంట్రోల్ లీవర్ అన్నమాట. అది కింద ఉన్నప్పుడు వీల్స్ ఉంటాయి, వీల్స్ మీద మనం పోతుంటాం కదా, అవును. అప్పుడు వీల్స్ ఉన్నప్పుడు ఇవి 3 గ్రీన్ లైట్స్ చూపించేది. ఇది లెఫ్ట్ వీల్, ఇది రైట్ వీల్, ఇది ఫ్రంట్ వీల్. 3 గ్రీన్ ఉన్నాయంటే ఏంటి, దే ఆర్ ఆన్ ద గ్రౌండ్. అవి రెడ్ ఉండేది ఉంటే ఎయిర్ లో ఉన్నట్టు. ఈ లీవర్ కిందికి ఉందంటే ఇప్పుడు ల్యాండ్ లో ఉన్నట్టు. ఆ లీవర్ పైకి పోయేది ఉంటే ఎయిర్ లో ఉన్నట్టు. ఈ స్విచెస్ ఏంటి సార్? ఫ్యూయల్ పంప్స్. ఇవేనా ఫ్యూయల్ పంప్స్? అవి ఫ్యూయల్ పంప్స్, కానీ ఉన్న స్విచెస్ కొంచెం పెద్దగా ఉంటాయి. అదే పర్వాలేదు, ఇవే కదా ఫ్యూయల్. ఇవి మరి ఆఫ్ లో ఉన్నాయి, ఆన్ లో ఉన్నాయి అని మనకి ఇక్కడ తెలిసిపోతుంటుందా? తెలిసిపోతుంది కదా, ఇటు దిక్కుంటే ఆఫ్ ఉన్నట్టు, అటు దిక్కుంటే ఆన్ అన్నట్టు. ఇప్పుడు ఇది మనకి ఆనా ఆఫా? ఆన్ లో ఉన్నాయి. మరి ఇక్కడ కాక్పిట్ లో ఉన్నటువంటి వీటిని ఎలా ఆఫ్ చేయగలుగుతారు వేరే వాళ్ళు? వేరే వాళ్ళు చేయగలరు, ఓన్లీ కాక్పిట్ లో ఉన్న వాళ్ళే. ఇద్దరిలో ఎవరైనా చేయాలి, వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఇంజిన్ ఆఫ్ చేయాలి, అంతేనా? అంతే. మరి ఇంజిన్ ఆఫ్ చేసావు ఏంటి అని పైలట్, కో పైలట్ ఎందుకు అడిగారు? ఎందుకంటే అవి స్విచెస్ ఆనే ఉన్నాయి కానీ ఫ్యూయల్ ఫ్లో బంద్ అయింది. ఆన్ లోనే ఉన్నాయి, ఇవి ఆన్ లోనే ఉన్నాయి కానీ ఫ్యూయల్ బంద్ అయింది. ఫ్యూయల్ బంద్ అయిపోయింది. ఫ్యూయల్ బంద్ అయ్యే వరకు నేను ఏం చేసినాడు, కెప్టెన్ నువ్వు ఆఫ్ చేస్తామని అడిగాడు. లేదు సార్ నేను ఆఫ్ చేయలేదు, అన్ని ఆనే ఉన్నాయి. అంటే ఏంది, ఫ్యూయల్ వచ్చటమే రాలేదన్నమాట. దీంట్లో సప్లై రాలేదు అసలు. ఇది ఆన్ లో ఉన్నా కూడా సప్లై లేదు, సప్లై లేదు. అది దాంతో మేము అంటున్నాం అంటే 2 ఇంజన్లకు వచ్చే ఫ్యూయల్ రాలేదు, అందుకొరకు 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఒకటి ఆన్ లో ఉండి ఒకటి ఆఫ్ లో ఉన్నా కూడా చెప్పలేము కదా సార్, అట్లా కూడా రావచ్చు. ఇది లెఫ్ట్ ఇంజన్, అది రైట్ ఇంజన్. ఇప్పుడు ఒకవేళ కింద నుంచి సప్లై అనేది ఒక ఇంజిన్ కి ఆఫ్ చేసి ఒక ఇంజిన్ కి ఆన్ లో ఉన్నా కూడా ప్రాబ్లం ఉండేది కాదు. ప్రాబ్లం ఒక ఇంజిన్ కి వస్తుంది, ఒక ఇంజిన్ రాదు, ఒక ఇంజిన్ కట్ ఆఫ్ అవుతుంది, ఒక ఇంజిన్ నడుస్తుంది. ఓకే, కానీ బట్ ఇక్కడ కింద నుంచి కాదు, ఫ్యూయల్ కింద నుంచి కాదు, మన ఫ్యూయల్ వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ నుంచి వస్తుంది. వింగ్స్ నుంచి వచ్చేటప్పుడు ఆ ఫ్యూయల్ పంప్స్ ఉంటాయి, ఆ ఫ్యూయల్ పంప్స్ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ అనమాట. అది సో వాటి సప్లై ఆగిపోయింది. ఇక స్విచెస్ ఆన్ అయ్యి కానీ ఆగిపోయింది.
అప్పుడు వాళ్ళు రియలైజ్ చేసిన ఓహో ఇది ఫ్యూయల్ వస్తలేదని అప్పుడు మళ్ళీ రీలైట్ అని ఉంటుంది, రీస్టార్ట్ కూడా చేశారు. చేస్తే ఒకటి రైట్ ది స్టార్ట్ అయింది, ఇంకా లెఫ్ట్ స్టార్ట్ అయ్యే వరకు బిల్డింగ్ వచ్చేసింది, పడిపోయింది. రీస్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి సప్లై వచ్చేస్తా సార్ ఆటోమేటిక్ గా? వాళ్ళు ట్రై చేశారు అనమాట. ట్రై చేస్తే రైట్ ఇంజన్ స్టార్ట్ అయింది, 2 ఇంజన్లలో ఒకదానికి స్టార్ట్ అయింది కానీ రైట్ ఇంజన్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇతడు లెఫ్ట్ ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాడు, ఇతరులే బిల్డింగ్ వచ్చేసింది. అదే కనుక టైం ఉండేది ఉంటే, హైట్ ఉండేది ఉంటే ఆయన 2వ ఇంజన్ కూడా స్టార్ట్ అవుతుండే. దట్ వాజ్ ది ప్రాసెస్. మీన్ బిల్డింగ్స్ హావ్ కమ్. ఇప్పుడు ఇదే కనుక మనం 20,000 feet లో 30,000 feet లో అయ్యేది ఉంటే యూ విల్ హ్యావ్ టైమ్ టు రీస్టార్ట్ ది ఇంజన్, టైమ్ టు టెల్ ఏటీసీ నాది ఒక రైట్ ఇంజన్ స్టార్ట్ అయింది, ఇంకా లెఫ్ట్ ఇంజన్ స్టార్ట్ అవుతున్నది అని చెప్పి ఒక టైం ఉంటది. కానీ ఇక్కడ హైట్ లేదు, టైం లేదు, అప్పటికప్పుడే మేడే కాల్ ఇచ్చేసారు. మేడే కాల్ ఇచ్చినమాట. కెప్టెన్ ఏమో స్టార్ట్ చేస్తున్నాడు, కో-పైలట్ ఏమో కాల్ ఇచ్చినమాట మేడే అని. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ సీన్ ఇంజన్స్ ఫెయిల్ అవటం, మళ్ళీ ఒక ఇంజన్ స్టార్ట్ అవటం, ఇవన్నీ చూసే వరకు అతడు కాల్ ఇచ్చినమాట. ఇవి థ్రాటిల్స్ అంటే పవర్ ఓపెన్ చేసేటి, మనం కదా కార్ లో యాక్సిలరేటర్ లాగా అనమాట. ఈ లెఫ్ట్ ఇంజన్ ఇది, రైట్ ఇంజన్ ఇది. టేక్ ఆఫ్ అప్పుడు వాటిని ఇట్లా మూవ్ చేస్తాం, చేస్తే ముందు చేస్తే ఫుల్ పవర్ వస్తుంది. వీటి థ్రాటిల్ లీవర్స్ అంటారు. ఇవి ఫ్యూయల్ లీవర్స్. ఈ స్టార్టింగ్ చేసినప్పుడే వీటిని వాడతాం అనమాట. ఇక్కడ ఆఫ్ ఉంటాయి, ముందరికి ఆన్ చేస్తే గార్డెడ్ స్విచ్ అనమాట. ఇట్లా అని ఆఫ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా మన దగ్గర గార్డెడ్ స్విచ్, ఆ గార్డెడ్ స్విచ్ దీనిలాగా ఇట్లా పుల్ చేసి లిఫ్ట్ చేసి ఆన్ చేయాలి, లిఫ్ట్ చేసి ఆఫ్ చేయాలి అనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద గార్డెడ్ ఆర్ ప్రొటెక్టెడ్ స్విచ్. ఇది ట్రిమ్ ఎయిర్క్రాఫ్ట్ బ్యాలెన్సింగ్ కొరకు, ఇట్లా బ్యాలెన్సింగ్ కొరకు. ఈ స్విచెస్ ఏంటి సార్? ఇవేమో ఎలక్ట్రికల్ స్విచెస్, అంటే పవర్ సప్లై సిస్టమ్స్ ఒక్కొక్కటి అనమాట. ఏదైతే వైటల్ అండ్ ఇంపార్టెంట్ స్విచెస్ ఉన్నాయో వాటికి గార్డ్ సిస్టమ్ ఉందన్నమాట. ఎందుకంటే చేయి తలిగి అది ఆన్ ఆఫ్ కాకుండా ఈ టైప్ లో ఇలాగే కదా. ఇక్కడ ఇది గార్డ్ సిస్టమ్, ఇది ఇక్కడనేమో గార్డ్ సిస్టమ్ ఏంటంటే ఇది లిఫ్ట్ చేయాలి. ఇది ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఫ్యూయల్ ఉందో అది ఇట్లా లిఫ్ట్ చేసి ఇట్లా ఆఫ్ అనాలి. వీళ్ళు అంటారు అంటే అది ఎవరో ఆఫ్ చేసిండ్రు అంటారు. అయితే పైలట్ గా నేను ఆఫ్ చేయలేదు అంటే ఏంది, ఆయన ఆఫ్ చేయలేదు, ఈయన ఆఫ్ చేయలేదు, కానీ వచ్చే ఫ్యూయల్ రాలేదు. అవును, అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది. అది ఫ్యూయల్ ఎందుకు రాలేదు, ఇదేంటి సార్, ఇది గార్డెడ్ ఇంపార్టెంట్ వైటల్ దాని కొరకు ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా దీన్ని ఆపరేట్ చేయాలంటే ఇట్లా గార్డ్ చేసి చేయాలంటే ఇంటెన్షనల్ గానే మనం ఆపరేట్ చేయవచ్చు అనమాట. ఏదో చేయి తరిగిపోయిందట్టు ఉండదు. అది ఏం స్విచ్ సార్ మరి? స్విచ్ అది స్విచ్ దేనికి యూస్ చేస్తారు? అది బ్యాటరీని డిస్కనెక్ట్ చేయాలంటే అది దీన్ని ఇట్లా చేసి దీని కిందికి అనాలన్నమాట. నార్మల్ గా ఇంజన్ కి ఫ్యూయల్ సప్లై ఆగిపోయినప్పుడు బ్యాటరీ తోటి ఆపరేట్ చేయలేమా సార్ ఎయిర్ క్రాఫ్ట్? ఏదైనా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అంటే బ్యాటరీ తోటి ఆపరేట్ చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు ఎలక్ట్రికల్ సిస్టమ్ కి సంబంధించిన బ్యాటరీ ఆపరేటర్ లేకపోతే ఇంజన్ కి సంబంధించి? ఇది ఇప్పుడు దీనిలో లైట్ వస్తలేదంటే, ఇక్కడ లైట్ వస్తలేదంటే దాని కొరకు బ్యాటరీ సప్లై అనమాట. నార్మల్ సప్లై పోయినప్పుడు దాన్ని ఇస్ అన్ అడిషనల్ బ్యాకప్ అనమాట. ఎంతసేపు వర్క్ అవుతుందండి? 30 minutes. సో ఇలాంటిది ఆపరేట్ చేశారు అయితే వాళ్ళు? ఇలాంటిది ఇట్లా ఉంటే దాన్ని లిఫ్ట్ చేసి పైకి పోదు, యాక్సిడెంట్ లో పోదు. అన్లెస్ ఇంటెన్షనల్లీ ఐ పుల్ ఇట్ అప్, లిఫ్ట్ ఇట్ అప్ అండ్ మూవ్ ఇట్. సో ఇట్లాంటిది అనమాట. ఫ్యూయల్ వస్తలేకపోతే కెప్టెన్ అడిగమాట, నువ్వేమైనా చేసినావా, ఫ్యూయల్ ఆఫ్ చేసినావా అని. అంటే ఆఫ్ చేయలేదు అంటే ఆన్. అప్పుడు ఏం చేసినాయంటే కెప్టెన్ దీన్ని ఆఫ్ చేసి రీలైట్ చేసి మళ్ళీ దీన్ని ఆన్ చేసుకున్నాడు అనమాట, రీస్టార్ట్ చేసినాడు. అట్లే లెఫ్ట్ ఇంజన్ కూడా అట్లే ఈ వాజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్. ఇంతలో హైట్ లేదు, టైం లేదు, పోయి క్రాష్ అయింది. ఇది రైట్ ఇంజన్, ఇది లెఫ్ట్ ఇంజన్. We are at Ahmedabad now. Ahmedabad runway in which that Boeing 787 has taken off. That the runway is number 23 runway. 23 runway. So we are now at the same place. సేమ్ అహ్మదాబాద్ లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రన్వే మీద, దానికంటే ముందు ఎక్కడ రన్వే మీద టేక్ ఆఫ్ తీసుకుందో సేమ్ రన్వే మీద ఇప్పుడు మనం కూడా ఉన్నాము. సిమ్యులేటర్ అదే చూపిస్తుంది చూడండి. 23 అంటే రన్వే నంబర్ ఉంటుంది వాళ్ళకు. ఆ 23 అనే రన్వే నెంబర్ మీదనే ప్రస్తుతం మనం ఉన్నాము. ఎలా టేక్ ఆఫ్ తీసుకుంది, ఎలా పడిపోయిందో కూడా ఇప్పుడు చూడొచ్చు. చూడండి. देखो
పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. యా సార్, ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్. ఇది అలౌడ్, ఓ ఇది అలౌడ్, కానీ రన్వే ముందర అలౌడ్, నాట్ అలౌడ్ అన్నమాట. ఓహో, ఓకే. అదే బిల్డింగ్ రన్వే ముందర ఉండేది ఉంటే యూ జస్ట్ కెనాట్ టేక్ ఆఫ్ ఎట్ ఆల్. అంతే కదా, కరెక్ట్. టేక్ ఆఫ్ తీసుకునింది. ఇప్పుడు టేక్ ఆఫ్ తర్వాత ఆ బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, ఎస్ ఎస్. ఆ బిల్డింగ్స్ మనకి ఇలా ఉండదు కదా ఇక్కడ, మనకి శంషాబాద్ ఇంత బిల్డింగ్స్ ఉండవు. లేవు అక్కడ, వి ఆర్ నాట్ అలౌడ్ ఎట్ ఆల్. ఓహో, వి హావ్ మేడ్ ఎ రూల్. అదే కరెక్ట్ అసలు సార్. చూడండి, నౌ హి ఇస్ టేకింగ్ ఆఫ్, హి ఇస్ జస్ట్ గోయింగ్. ఆ బిల్డింగ్స్ దగ్గర నుంచి ఇట్లే మనం పైకి పోవచ్చు, కానీ ఇప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ బిల్డింగ్స్ మీద పడతారు. ఇప్పుడు ఇంజన్ ఫెయిల్ అయింది, ఆ బిల్డింగ్ దానికి ఓకే, ఆ బిల్డింగ్స్ జరుగుతుంది, అది అదర్వైజ్ విల్ హిట్ ది బిల్డింగ్ అండ్ కొలాప్స్. బిల్డింగ్ ఓకే, ఇంజన్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు మనకి. రైట్, మనకి తెలీదు బిల్డింగ్ మీద పడుతుందా లేకపోతే పక్కన పడిపోతుందా, ఎక్కడ పడిపోతుందా అనేది కూడా తెలియదు. ఇంజన్ ఆఫ్ అయిపోయిన తర్వాత వన్స్ యు హావ్ నో కంట్రోల్, పైలట్ హస్ గాట్ నో కంట్రోల్ ఎట్ ఆల్. ఓకే ఓకే, ముందర చెట్లు వస్తే చెట్ల మీద పడుతుంది, ముందర బిల్డింగ్ వస్తే బిల్డింగ్ మీద పడుతుంది. ఓకే, సో దట్స్ ఎగ్జాక్ట్లీ వి ఆర్ షోయింగ్. ఇదే జరిగింది సార్, ఎగ్జాక్ట్ గా చూసారు కదా మొత్తం ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది. కాక్పిట్ లో ఉన్నటువంటి క్యాప్టెన్స్ లేదా పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, తర్వాత బ్లాక్ బాక్స్ లో ఏం రికార్డ్ అయింది అంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చేసినటువంటి సిచ్యుయేషన్ ఉంది. సో ఈ బ్లాక్ బాక్స్ లో బయటపడినటువంటి అంశాల మీద థరోగా ఇప్పుడైతే దర్యాప్తు జరగబోతుంది. ఆ దర్యాప్తు తర్వాత ఇంజిన్స్ ఎవరైనా కావాలని వాంటెడ్లీ ఆఫ్ చేశారా, లేకపోతే సాంకేతిక లోపంతో ఇంజిన్స్ ఏమన్నా ఫెయిల్ అయ్యి ఫ్యూయల్ సప్లై ఆగిపోయిందా వాటికి, లేదంటే ఫ్యూయల్ ని ఎవరైనా కావాలని చెప్పి ఆఫ్ చేశారా. ఫ్యూయల్ స్విచెస్ మాత్రం గ్రౌండ్ నుంచి ఆఫ్ చేయరాదు, ఎందుకంటే గ్రౌండ్ ఎక్కడో ఉన్నారు కదా, సప్లై అది ఆటోమేటిక్ గా సప్లై బంద్ అయింది అనమాట. దాంతో ఏదైనా ఫ్యూయల్ పంప్స్ ఫెయిల్ కావచ్చు, లేకపోతే ఫెడెక్ అని కంప్యూటర్ కంట్రోల్ అది కావచ్చు అనే మనం చెప్తున్నాం. అది అయితే ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ ఫ్యూయల్ స్విచెస్ ఆఫ్ అయినాయి అన్నది దానిలో వచ్చింది. ఫ్యూయల్ స్విచెస్ ఎందుకు ఆఫ్ అవుతాయి సార్, ఎవరైనా వాంటెడ్లీ చేస్తేనే అవ్వాలి కదా. ఇక్కడైతే సిస్టమ్ ఎట్లుందంటే వాంటెడ్లీ మనం స్విచ్ లిఫ్ట్ చేసి ఆఫ్ చేస్తేనే ఆఫ్ కావాలి కదా. అక్కడ ఎవరు చేయలేదు అంటారు, కూపర్లో అంటే ఆయన చేయలేదు అంటాడు. అయితే ఇప్పుడు అమెరికాలో 2018 ఒక దగ్గర ఈ స్విచ్ గార్డ్ పోయింది అనమాట, పోయి స్విచ్ ఆఫ్ అయింది. అది ఇప్పుడు దాని కొరకు వాళ్ళు సర్కులర్ ఇష్యూ చేసిండ్రు. ఇప్పుడు మన దగ్గర డీజీసీ అన్నట్టు అక్కడ అమెరికాలో ఎఫ్ఏ అంటారు, ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ఉంటారు వాళ్ళు. దే ఇష్యూడ్ ఎ సర్కులర్, ఐ కెన్ రీడ్ అవుట్ ద సర్కులర్ ఆల్సో. ఎయిర్లైన్స్ హ్యాడ్ బీన్ వార్న్డ్ in 2018 by the US FAA that the switches could be moved between the two positions, that is between off and on situation or shut and run undi, without being lifted when the locking feature is disengaged in some aircraft. అంటే మనం ఇక్కడేమో అనేదంటే లిఫ్ట్ చేసి ఓరు ఇంటెన్షనల్ మూవ్ అయితేనే మూవ్ అవుతుంది అని అంటున్నాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా కొన్ని ఎయిర్క్రాఫ్ట్లలో అయింది, ఆ లాకింగ్ సిస్టమ్ పని చేయకుండా ఫెయిల్ అయిపోయి అయింది, ఆటోమేటిక్ గా ఆఫ్ అయింది. ఆ వార్నింగ్ ఇచ్చిందన్నమాట, దానికి వేరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలని. అది క్లియర్ గా వచ్చింది, అది పేపర్ లో వచ్చింది. సో అలా జరగదు, ఎందుకంటే పైలట్స్ కూడా సార్ వాళ్ళ ప్రాణాలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, వాళ్ళు ఎందుకు ఆఫ్ చేస్తారు, కావాలని చనిపోరు కదా. అందుకొరకే when I was addressing somebody, some institute, ఒకటి ఆస్క్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉంది ఇక్కడ, ఇంకోటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నది. సో ఐ టోల్డ్ దెమ్, ఏ డాక్టర్ మేక్స్ ఎ మిస్టేక్, పేషెంట్ డైస్, నథింగ్ హ్యాపెన్స్ విత్ డాక్టర్. అంతే కదా, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఇంజనీర్ మేక్స్ ఎ మిస్టేక్, బ్రిడ్జ్ కూలిపోతుంది, బిల్డింగ్ కూలిపోతుంది, కానీ వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ఏం కాదు. yes correct. Pilot makes a mistake, his own life is involved, and no pilot will be careless or negligent. The pilot will put all his efforts till the last moment to save the situation. Correct, exactly. నాకు చిన్న డౌట్ సార్, ఇప్పుడు కింద నుంచి ఫ్యూయల్ ని ఫిల్ చేస్తారు ఇంజిన్స్ లో, కింద నుంచే కదా ఫిల్ చేస్తారు. కింద ఉన్నప్పుడు గ్రౌండ్ లో ఉన్నప్పుడు ట్యాంక్ లో ఫిల్ చేస్తాం. ఎట్లా ఫిల్ చేస్తారు, అది మాన్యువల్ గా ఫిల్ చేస్తారా, ఆటో ఫిల్ అవుతుందా? అది పెద్ద బౌజర్స్ ఉంటాయి కదా, అవును, బౌజర్స్ దాన్ని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి మాన్యువల్ గానే కదా కనెక్ట్ చేస్తారు, మనిషి కనెక్ట్ చేయాలిగా. కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మోటార్ ఆన్ చేస్తే ఆ ఫ్యూయల్ అంతా ట్యాంకర్ నుంచి మన
వింగ్ లోకి పోతుంది. అవును. ఎంత కావాలనో అంటే నాకు 5 tons కావాలి, 4 tons కావాలంటారు, అంతవరకు ఇచ్చి వాళ్ళు ఆఫ్ చేస్తారు. అది సర్టిఫై చేస్తారు. అది ఇండియన్ ఆయిల్ లేకపోతే హెచ్పి వాళ్ళు ఉన్నారో వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ని టన్స్ ఫ్యూయల్ ఇచ్చిన అని వాడు సైన్ చేస్తాడు. ఇంజనీర్ కూడా సైన్ చేస్తాడు. ఐ యాక్సెప్ట్ సో మెనీ టన్స్ ఆఫ్ ఫ్యూయల్ అని చేస్తాం. సో అది ఫ్యూయల్ సర్టిఫికేట్. ఫ్యూయల్ తీసుకోక ముందు కూడా ఆ ఫ్యూయల్ ఈస్ టెస్టెడ్ బై ది ఏవియేషన్ ఫ్యూయల్ సప్లయర్, దట్స్ ఐఓసి అనుకోండి, హెచ్పి అనుకోండి. నువ్వు మన ఇంజనీర్ కూడా టెస్ట్ చేస్తాడు. సాటిస్ఫై అయితేనే ఈ విల్ అప్డేట్ ది ఫ్యూయల్. ఓకే. సో దాంతో అంటున్నా కానీ కంటామినేషన్ ఉండకపోవచ్చు అంటున్నాం. ఓకే, కంటామినేషన్ లేదు. వీళ్ళు ఫ్యూయల్ ని దాంట్లోకి వీళ్ళు ఆపరేట్ చేయలేదు, ఆ స్విచ్ వీళ్ళు ఆపరేట్ చేయలేదు. క్యాప్టెన్స్ వదిలేండి సార్, అసలు వీళ్ళ రోలే లేదు ఇందులో. నేను అనేది ఏంటంటే కింద నుంచి సప్లై చేసేటప్పుడు ఎవరైనా వాంటెడ్లీ కావాలని ఆ సప్లైని ఆపే అవకాశం ఉంటుంది అనేది నా పాయింట్. ఏనండి, కింద నుంచి ట్యాంకర్ ఉంటుంది కదా, ట్యాంకర్ నుంచి మన వింగ్స్ లలో పెడతారు. 3 ట్యాంక్స్ ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్ లో. ఈ వింగ్ లో ఉంటది, ఆ వింగ్ లో ఒక ట్యాంక్ ఉంటది, మళ్ళా ఎయిర్ క్రాఫ్ట్ కింద కూడా ఫ్యూజులాజ్ కూడా ఒక ట్యాంక్ ఉంటది. 3 ట్యాంకులలో ఫ్యూయల్ నింపుతారు వాళ్ళు. దాని నుంచి వచ్చిన వరకు ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత గ్రౌండ్ లోకి ఏం కంట్రోలే లేదు. ముందు సప్లై ఇవ్వాలి కదా, ఇక్కడ నుంచి సప్లై వీళ్ళు ఆన్ చేస్తేనే కదా ఇంజిన్ కి సప్లై వెళ్తుంది అంటున్నాను. లేకపోతే మరి వాళ్ళు ఇంజిన్ స్టార్ట్ చేసి పోయిన రన్వే వరకు అంటే అక్కడ నుంచి ఇంజిన్ వరకు ఉన్నటువంటి పైప్స్ లో ఉన్న ఫ్యూయల్ కొంత మేరకు పనిచేస్తుంది అంటున్నారు కదా. అది అనుకుంటుండ్రు కానీ అంత ఫ్యూయల్ వాడు టేక్ ఆఫ్ చేసినప్పుడు ఫుల్ పవర్ చేస్తాడు. ఆ పైపులలో ఉన్న ఫ్యూయల్ అంత టైం వరకు రాదు. అంత టైం రాదా? రాదు. ఓకే, అది ఐ మీన్ దట్స్ వాట్ వి ఆర్ థింకింగ్. సో అందుకొరకే అది ఫ్యూయల్ వాజ్ గోయింగ్, ఇంజన్స్ వర్ రన్నింగ్, కానీ తర్వాత ఫ్యూయల్ బంద్ అయింది. 2 ఇంజన్లకు ఫ్యూయల్ సప్లై పోయింది. ఎందుకు పోయింది? ఒకేసారి 2 ఇంజన్లకు అవ్వటం అనేది జరగదు, ఒక ఇంజన్ కి జరుగుతుంది అని అంటున్నారు. 2 ఇంజన్లకు ఒకేసారి జరిగేంత ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అది? పోనీ ఎయిర్ క్రాఫ్ట్ జస్ట్ 12 or 13 years old కదా. మరి అంత ఎక్కువ ట్రావెల్ చేసిందా? ఎయిర్ క్రాఫ్ట్ లో ఏం లోపమే లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు అవుతుంది? వాంటెడ్లీ ఎవరు చేయకపోతే ఎందుకు అవుతుంది? ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు వచ్చింది, ఏ లోపం లేదు. అహ్మదాబాద్ లో కూడా ఇంజనీర్ టెస్ట్ చేసినాడు, చెక్ చేస్తున్నాడు, గ్రౌండ్ లెవెల్ లో చెక్ చేసి సర్టిఫై చేసినాడు. దాని తర్వాత పైలట్స్ కూడా వచ్చి కో పైలట్ చేసే చెక్స్ ఆయన చేసుకున్నాడు, క్యాప్టెన్ చేసే చెక్స్ ఆయన చేసుకున్నాడు. మొదలు ఎక్స్టర్నల్ చెక్స్ అని చేస్తారు, ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ తిరిగి చెక్ చేస్తారు, ఎక్స్టర్నల్ అని చెక్ చేస్తారు. తర్వాత ఇంటర్నల్ చెక్ చేసుకుంటారు. తర్వాత అన్ని సిస్టమ్స్ చెక్ చేసుకొని అప్పుడే క్యాప్టెన్ విల్ యాక్సెప్ట్ ఇట్. మరి ఇంజనీర్ ఆఫర్ చేస్తాడు, ఇతడు యాక్సెప్ట్ చేస్తాడు. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫంక్షనింగ్ నార్మల్, ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ అని యాక్సెప్ట్ చేస్తాడు. అంతవరకు దేనిలో ఏం లోపం లేదు. ఇంజన్ స్టార్ట్ చేసుకున్నాడు, నార్మల్గా ఉన్నది. టేక్ ఆఫ్ చేస్తున్నాడు, నార్మల్గా ఉన్నది. టేక్ ఆఫ్ అయినాక వాటికి ఫ్యూయల్ పోలేదు, అందుకని 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి అని అంటున్నాం. ఎందుకు ఫెయిల్ అయ్యి, ఎట్లా ఫెయిల్ అయినాయి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్. ఎందుకు పోలేదు అనేది ఇప్పుడు తరోగా ఇన్వెస్టిగేషన్. ఇంజన్ లోకి ఎందుకు ఫ్యూయల్ పోలేదు, అదే ఫ్యూయల్ ఆఫ్ చేసావా అని ఆయన ఎందుకు అడిగాడు? అదే అయితే ఆయన ఎందుకు అడిగాడు? ఫ్యూయల్ పోకపోతే ఆయన అడుగుతున్నా అంటే ఇది స్విచ్ ఆఫ్ చేసాడు అని అడిగాడు. స్విచ్ ఆఫ్ చేశాడు, చేయలేదు అంటే ఏంది? స్విచెస్ ఆన్ ఉన్నాగా కూడా ఫ్యూయల్ పోతలేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. దట్ ఈస్ ఐదర్ ఫ్యూయల్ పంప్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఆర్ ఫెడెక్ వాజ్ నాట్ వర్కింగ్, ఆర్ సమ్ ప్రాబ్లమ్, ఫ్యూయల్ కంటామినేషన్ కూడా కావచ్చు. ఫ్యూయల్ కంటామినేషన్ లేదు అని తేల్చారు. మొదలు చెక్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫ్యూయల్ కంటామినేషన్ లేదని వాళ్ళకి ఇంకా ప్రూఫ్ కాలేదు. ఎందుకంటే ఫ్యూయల్ ఉంటే టెస్ట్ చేసుకోవాలి. ఫ్యూయల్ అయితే కాలిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేసింది అంటే యాక్సిలరీ పవర్ యూనిట్ ఏపీయూ, దాంట్లో కొంచెం ఫ్యూయల్ ఉంది. ఆ ఫ్యూయల్ ని ఇప్పుడు టెస్ట్ చేస్తాం. ఆ ఫ్యూయల్ ని టెస్ట్ చేస్తే అందులో ఏమైనా సెడిమెంట్స్ ఉన్నాయా అని చూసాం కొరకు టెస్ట్ చేస్తాం. కానీ ఆ చిన్న క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ తోటి ఇస్ ఇట్ పాసిబుల్ టు టెస్ట్ ఇట్ ఆర్ నాట్ అనేది కూడా, కంటామినేషన్ ఉందా లేదా అనేది కూడా చెప్పలేము. సో ఇప్పుడు ఇంకా ఇప్పటికి స్టిల్ బ్లాక్ బాక్స్ దొరికినా కూడా మనకు క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత టైం పడుతుందంటే ఆ బ్లాక్ బాక్స్ లో దాదాపు 800 to 1000 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఆ ప్రతి పారామీటర్ అంటే ఇప్పుడు హైట్ ఎంత ఉంది, స్పీడ్ ఎంత ఉంది, ఆయిల్ ప్రెషర్ ఎంత ఉంది, ఆయిల్ ఎంత ఉంది, ఫ్యూయల్ ఎంత ఉంది, ఎన్ని అట్లా 1000 పారామీటర్స్ ఉన్నాయి అనమాట. అన్నిటిని డీకోడ్ చేయాలి. అన్నిటిని డీకోడ్ చేసి డీటెయిల్ గా ఎగ్జామిన్ చేయాలి. ఏదైతే డౌట్ వచ్చిన దాంట్లో మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చేస్తారు అనమాట.
ఎంతకాలం పట్టొచ్చు సార్ మీ అందువరకే అంచనా ప్రకారం? ఇంకా ఆయన మినిస్టర్ గారు చెప్పారు 3 months అని చెప్పిండ్రు. 3 months. So it may take 3 months, it may take 2 months, or it may take more also. ఓహో, More also. We cannot say anything. సర్టెనిటీ లేదు. దాని కొరకు దానిలో ప్రతి దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇంజన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రతి సిస్టమ్కి ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందరు కలిసి ఎవరి వాళ్ళ సిస్టమ్ చెక్ చేయాలి, వాళ్ళ సిస్టమ్ సరిగా పనిచేసినాయా లేదా అన్నది వాళ్ళు చేయాలి. సాధారణంగా అందుకొరకే వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, అంతే కదా, ఎయిర్ క్రాఫ్ట్ మంచిగా ఉందా. అందుకొరకే ఇప్పుడు పైలట్స్ అసోసియేషన్ ఇస్ డిమాండింగ్ that there should be experienced pilot also should participate in the inquiry, correct in the investigation. Exactly. So అది వచ్చేదంటే క్లియర్ గా వచ్చింది. Involve pilots in Air India probe amid row on fuel switches. Experienced pilot ni involve చేస్తే then they will also say that what is correct, what is not correct. లేకపోతే వాడు డెడ్ అండ్ గాన్ ఏమైనా వాళ్ళ మీద పెట్టేస్తారు అంతే, ఏమో పైలట్ ఆఫ్ చేసి ఉండొచ్చు అనేది. He is not there to defend himself. అంతే కదా. Therefore, they will put the blame. Purpose of accident investigation is to find out what is the actual reason for this accident. Correct. And how best it can be prevented in future. ఇంకొకసారి జరగకుండా చేయాలన్నా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. That is the purpose of accident investigation. అంటే ఇందులో ఇంకో యాంగిల్ కూడా ఉంది సార్. ఏంటంటే మన శత్రు దేశాలు ఏమన్నా పైలట్స్ ని ఏమన్నా భయపెట్టించో లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా చేసో వాళ్ళని అట్లేమన్నా చేశారని కూడా నడిచింది అప్పట్లో, అవి కూడా న్యూస్ వచ్చి. ఏ పైలట్ కానీ వారికి 10 crores ఇచ్చినా కానీ he will not accept to kill himself. అంతే కదా, లైఫ్ కదా సార్. Therefore ఎవరు లైఫ్ ని లాస్ అవ్వాలనుకుంటారు. నేను అది చెప్పిన వాళ్ళ కొన్ని crores ఇస్తే కాదా అంటే crores నువ్వు ఏమో నువ్వు he has got his family, he has got his own life and he is earning. అతనికి తెలుసు కదా చనిపోతానని, and he is earning lakhs of rupees. తప్పించుకోలేనని కూడా తెలుసు. అది తెలుసు కనుకనే no one will take the decision to do it. అది ఇక్కడ కూడా పైలట్ కూడా లాస్ట్ మూమెంట్ he will be trying, అదే ట్రై చేసాడు. ట్రై చేస్తేనే రైట్ ఇంజిన్ స్టార్ట్ అయింది, రీలైట్ అంటారు మేము, అని రీస్టార్ట్ అయింది, బ్యాటరీ ఛార్జ్ తో స్టార్ట్ అయింది అది కూడా. మన లెఫ్ట్ ఇంజిన్ కూడా he was trying, ఇంతలోనే అబ్స్ట్రక్షన్ వచ్చింది, యాక్సిడెంట్. అబ్స్ట్రక్షన్ అనేది లేకుండా జరగకపోయేది మేబీ. That left engine would have picked up and maybe he would have just gone up or he would have scraped onto the ground, at least ground లో, and less deaths, ఇన్ని deaths కాకపోతుండే. రైట్ సార్, చాలా వివరంగా మొత్తం అంతా అసలు ఏం జరిగి ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చెప్పారు. చూద్దాం సార్, ఇంకొక 2-3 months తర్వాత ఎంక్వైరీ తర్వాత పూర్తిగా వస్తే అప్పుడు మళ్ళీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అభినయ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.